విజయవాడ మెట్రో రైల్ నిర్మాణాల కోసం అమరావతి మెట్రో రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచిన టెండర్లలో కీలక ముందడుగు పడింది. 38 కిలోమీటర్ల పొడవున ఉన్న 2 కారిడార్లలో సివిల్ నిర్మాణాల కోసం 4800 కోట్లతో సింగిల్ టెండర్ను అమరావతి మెట్రో రైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పిలిచింది. విజయవాడలో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో రైల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2 కారిడార్లను ప్రతిపాదించింది. ఇందులో గన్నవరం నుంచి జాతీయ రహదారి 16 మీదుగా రామవరప్పాడు, అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ వరకు, రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు మొదటి కారిడార్ను నిర్మించనున్నారు. రెండవ కారిడార్లో పెనమలూరు నుంచి బందర్ రోడ్డు మీదుగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు రెండవ కారిడార్ను ప్రతిపాదించారు. ఈ 2 కారిడార్లు కలిపి మొత్తం 38 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 2 కారిడార్ల నిర్మాణానికి 11,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే ఒకేసారి ఇంత మొత్తంలో పెట్టడం కష్టమవుతుందని మొదట ఫ్రీ బిడ్ మీటింగ్లో కాంట్రాక్ట్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్యాకేజీలుగా విడగొట్టాలని కోరగా ఏఎంఆర్సీ తిరస్కరించింది. రెండవ ప్రీ బిడ్ మీటింగ్లో కాంట్రాక్ట్ సంస్థలు జాయింట్ వెంచర్స్కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా ఏఎంఆర్సీ అంగీకరించింది. ఏఎంఆర్సీ 4,500 కోట్ల రూపాయల సివిల్ నిర్మాణం కోసం టెండర్ పిలిచింది. ఈ టెండర్లో తుదిగడువు పూర్తయ్యే నాటికి ఎల్ఎన్టీ రిత్విక్ జాయింట్ వెంచర్ ఒక టెండర్, మెగా ఎన్సీసీ జాయింట్ వెంచర్ రెండవ బిడ్ను దాఖలు చేసింది. ఫైనాన్షియల్ బిడ్లను మరో 2 రోజుల్లో తెరిచే అవకాశం ఉంది. మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎల్ఎన్టీకి హైదరాబాద్ మెట్రో నిర్మించిన అనుభవం ఉంది. రిత్విక్ కన్స్ట్రక్షన్స్తో కలిపి ఎల్ఎన్టీ జాయింట్ వెంచర్గా టెండర్ దాఖలు చేసింది. మెగా ఎన్సీసీ సంస్థలు కూడా జాయింట్ వెంచర్గా బిడ్ వేసింది. భారీ నిర్మాణాల్లో పేరుగాంచిన ఈ 2 సంస్థలు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పడి టెండర్ దాఖలు చేశాయి. ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేస్తే L1గా ఎవరు అనేది తేలే అవకాశం ఉంది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.